ఉన్నారు, ఏం మాట్లాడతారో మనం తెలుసుకుందాం, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? సూపర్ హిట్ అనుకుంటున్నాం, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం. 6 సంవత్సరాల నుండి ఇయర్స్ నుంచి వెయిటింగ్ అండి. ఇక్కడ ఫైనల్లీ మా అన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, సుజిత్ దర్శకత్వంలో ఇది అతనికి థర్డ్ సినిమా. ఒక వీరాభిమానిగా సుజిత్ ఇప్పుడు అతను వీరాభిమానిగా ఎలా చూపించబోతున్నాడని అనుకుంటున్నారు? ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. మేము కూడా బ్లాక్ బస్టర్ అని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. మీరు గబ్బర్ సింగ్ చూశారు కదండి, దానికి డబుల్ ఉండబోతుంది. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం ఎలా ఉంటుందో చూడబోతున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ బిఫోర్. ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చూసిన తర్వాత మీకు మూవీ మీద ఇంకా కొన్ని ఆశలు పెరుగుతాయి కదా, సో దాని గురించి ఒకసారి మీరు చెప్పండి. ట్రైలర్ ఎలా అనిపించింది? ఏ షాట్ నచ్చింది మీకు ఆ ట్రైలర్లో? ట్రైలర్ అయితే ఎండ్ టు ఎండ్ కంప్లీట్లీ ఒక క్లాసిక్ అండి. సాహోని మించుంది. ఒక క్లైమాక్స్ షాట్ అయితే మాత్రం రచ్చ. ఇప్పుడు మీరు చూడబోతున్నారు సినిమా ఇంకొక 2 hours లో థియేటర్స్ బ్లాస్ట్ ఆ క్లైమాక్స్ షాట్కి అయితే. పవన్ కళ్యాణ్ సినిమా మీరు ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్ హిట్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో మీకు ఏ షాట్ నచ్చింది? మొత్తం నచ్చింది. అది ఇదే నేను చెప్పలేము, మొత్తం నచ్చింది. సాంగ్స్ చూసారా? సాంగ్స్ ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? బాగానా? అది ఏంటిది? గన్స్ అండ్ రోజెస్. ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో ఇది 3వ సినిమా. అంటే ఫస్ట్ సినిమా రన్ రాజా రన్, తర్వాత సాహో తీశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్కి సుజిత్ బిగ్ ఫ్యాన్. సో మనం కూడా ఇప్పుడు మీరందరూ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఒక వీరాభిమానిగా అతను ఏ స్టైలిష్ లుక్లో చూపిస్తారో మనకు అర్థమయ్యే ఉండొచ్చు. మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. 10 years తర్వాత, ఆఫ్టర్ 10 years తర్వాత గబ్బర్ సింగ్ ఉంది కదా, గబ్బర్ సింగ్ని మించిన రోల్ ఇతంది అనుకుంటున్నాం, రైట్? ఇప్పుడు అదే స్టైల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ సినిమా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మూవీ నుంచి? ఎక్స్పెక్టేషన్ అంటే ఏం కాదు, కానీ హిట్ అవుద్ది. ఇంకా అంతే, నిలిచిపోద్ది. ఇండస్ట్రీలో నిలిచిపోద్ది సినిమా అంతే. తమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంది. ఫైర్ బ్లాస్ట్ ఎలా ఉంటుంది అండి, పేలితే ఇంక దానికి ఏమి ఉండవు, మొత్తం బ్లాస్టే. అది ఓజీ మాత్రమే. ఏదైనా రికార్డ్ బద్దలు కూడా ఓజీతోనే. ఓజీతో రికార్డుల తుల్ల కూడా పడ చెబుతాం. ఇదిగో జూమ్ చేయి, ఇదిగో ఇదే చెప్పాడు తమన్, ఇలా చెప్పాడు తమన్. ఆన్సర్ ఏముండదు, ఓన్లీ ఇదే. ఈ సినిమాతో రికార్డులు అన్ని దుల్ల కొట్టిపోతాయి. అందరికి సినిమా కావాలంటే అన్ని హీరోలు కావాలి, మాకు మాత్రం మా పవన్ కళ్యాణ్ చాలు. ఆ కైలాసంలో ఏలేదేమో శివుడు, మా భూలోకంలో ఏలేదేమో జై కళ్యాణ్ బాబు. అమలాపురం నుంచి వచ్చాము, ఇదిగోండి అమలాపురం ఫ్యాన్స్. హైదరాబాద్కి వచ్చాం, ఇదిగోండి మొత్తం మాతో పాటు ఇంకా చాలా 100 లక్షల్లో ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ కాదు, మేమంతా కళ్యాణ్ బాబుకి భక్తులు. ఇక్కడ ఎవరో ఒక ఫ్యాన్ బాయ్ గా రారు. మేమంతా కళ్యాణ్ బాబు అంటే గుండెల నుంచి వచ్చి మా దేవుడు ఆయన. మా దేవుడిని ఎలా చూసుకుంటాం, మాకు కట్టే కాలేంత వరకు కళ్యాణ్ బాబుని ఎలాగే చూసుకుంటాం.
మాకు ఓన్లీ ఒక్కడే దేవుడు. ఎవడన్నా కళ్యాణ్ బాబు గురించి తక్కువగా మాట్లాడి కింద తొక్కి పాడదింగుతాం అంతే. ఆయనే మాకు దేవుడు. మా దేవుడి జోలికి వస్తే ఎవరిని ఒప్పుకోం అంతే. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, డిప్యూటీ సీఎం గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. జై పవర్ స్టార్.
పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తమన్ సంగీతం అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సినిమా హైపు ఒక 10 ఏళ్ళ క్రితం ఎప్పుడు చూడలేము, ఇంకెప్పుడు చూడలేము. అలాంటి సినిమాకి ఎంత హైప్ అవడం ఒక అదృష్టం లాగా ఫీల్ అవ్వాలి. మేము ఆంధ్ర నుంచి వచ్చి సినిమా చూస్తే హైదరాబాద్లో నా వైపు ఉంటుందని ఖచ్చితంగా వచ్చాం. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్, అల్ట్రా బ్లాక్ బస్టర్, ర్యాంప్, సూపర్ మ్యాక్స్ అన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా? గబ్బర్ సింగ్ తర్వాత సేమ్ అదే లుక్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, సేమ్ స్టైలిష్ లుక్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా 100 బ్లాక్ బస్టర్ అయితే గబ్బర్ సింగ్ కాదు, అన్నాట్లు మించి ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ లైఫ్లోనే లేదనుకుంటున్నాం. అలాంటి సినిమా చాలా 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 బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. 2 రాష్ట్రాలకి కళ్యాణ్ బాబు ఒక్కడే దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అయితే ఫ్యాన్స్ని ఎప్పుడు కించపరచదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ సినిమా అయితే ఎప్పుడు మేము ఫ్యాన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. మూవీ అయితే 175కి 175 ఆ రోజు ఆయన ఎలాగైతే వద్దనుకుని మేము 21కి 21 కొట్టామో, ఇవాళ రోజున ప్రతి ఒక్కడో ఇది హిట్ కాదు అనుకున్నవాడు కూడా రేపు కళ్ళు చెవులు మూసుకొని ఇంట్లో పడుకోవాల్సింది. అట్లా ఉంటుంది. జై పవర్ స్టార్. కొట్టేటోడు వస్తున్నాడు సుజిత్. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సాహో తీసిన సుజిత్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ని మాకు నచ్చినట్టుగా మాకు ఫ్యాన్కి నచ్చినట్టుగా ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని డిజైన్ చేసినందుకు పవన్ కళ్యాణ్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సుజిత్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మేము చాలా అండ్ ఇప్పుడు నా పేరు అభి అండ్ నేను ఫ్రమ్ భీమవరం. మేము పవన్ కళ్యాణ్ సినిమా ప్రీమియర్ చూడడానికి వచ్చాము. అండ్ మేము చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ యాక్చువల్లీ అఖిరానందన్ ఉంటాడని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ ఓజస్ గంభీర్ ఎంత అయితే లాస్ట్ సినిమా అనుకుంటున్నామో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే లాస్ట్ సినిమా అనుకుంటున్నాము. సో ఈ సినిమాలో అఖిరానందన్ ఉంటే చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే అది తన ఒక వీరాభిమాని పవన్ కళ్యాణ్కి.
సో తన ఇష్టంగా ప్లే చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ తమన్ మేసన్ దిప్ చెప్పాడు, మేము మేసన్ దిప్ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానిగా మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటికే మేము చాలా సాంగ్స్ విన్నాం. ఫైవ్ స్టామ్ ఎంత బాగా హిట్ అయిందో అందరికీ తెలుసు. సినిమా అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ మ్యూజిక్ అయితే